నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. వృత్తిరీత్యా ఆయన అధ్యాపకులు. సివిల్స్ చదివే ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మంచి రచయిత కూడా ఆయనకి శాస్త్రి గారంటే ఎంత అభిమానం అంటే కూతురికి సిరివెన్నెల అని పేరు పెట్టుకునేంత. ఇంతకీ ఆయన ఎవరు? శాస్త్రి గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం ఎటువంటిది అనే దాని గురించి పార్థు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి సుస్వాగతం. తాను ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకుని దాన్ని తిరిగి సంపాదించుకునేవాడు శిష్యుడైతే, తాను అది ఎందుకు పోగొట్టుకున్నాడో తెలుసుకుని అది ఇతరులు పోగొట్టుకోకుండా చూసేవాడే గురువు. అచ్చు మన నేటి మేటి అతిథి శ్రీ ఆకెళ్ల రాఘవేంద్రల. పోటీ పరీక్షల ప్రపంచంలో, సాహిత్య లోకంలో ఆకెళ్ల రాఘవేంద్ర పేరు తెలియని వారు ఉండరు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి కోచ్గాను, అలాగే ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఆకెళ్ల రాఘవేంద్ర సుప్రసిద్ధులు. స్వతహాగా తెలుగు భాషాభిమాని అవ్వడం, తాను స్వయంగా చేయి తిరిగిన రచయిత అవ్వడం, అన్నిటినీ మించి సిరివెన్నెల సాహిత్యానికి వీరాభిమాని అవ్వడం, ఇవన్నీ సీతారామ శాస్త్రి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగే అవకాశాన్ని రాఘవేంద్ర గారికి కల్పించాయి. అలా మొదలైన వారి ప్రయాణం, అనుబంధం దాదాపు 2 దశాబ్దాలకు పైగా సాగింది. శాస్త్రి గారంటే ఆకెళ్ల రాఘవేంద్ర గారికి ఎంత ప్రేమ అంటే తన కూతురికి సిరివెన్నెల అని శాస్త్రి గారి పేరే పెట్టుకున్నారు. మరి ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో అందమైన అనుభూతులకు, జ్ఞాపకాలకు కొదవుంటుందంటారా? అవేంటో రాఘవేంద్ర గారి మాటల్లోనే విందాం. లెట్స్ వెల్కమ్ శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గురుస్థానంలో ఉన్నారు కాబట్టి రాఘవేంద్ర గారు సుస్వాగతం. నమస్తే అండి. థ్యాంక్ యూ. నా ఉచ్ఛ్వాసం కవనం శాస్త్రి గారి సాహిత్య ప్రయాణాన్ని ఒక ఆర్కైవ్ లాగా చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే కార్యక్రమం ఇది. మీరు శాస్త్రి గారికి చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి, ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా. సో మీరు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిగా మీరు మీ అమ్మాయి పేరే సిరివెన్నెల అని పెట్టుకున్నారు. అంటే ఆయనతో పరిచయం అయ్యాక పెట్టుకున్నారా, తర్వాత పెట్టుకున్నారా? అసలు ఈ ప్రయాణం గురించి ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది? యాక్చువల్గా ఆయనతో పరిచయం అయిన తర్వాత, ఆయన నన్ను ఇన్స్పైర్ చేసిన తర్వాత, నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన తర్వాత, నా కూతురు అంటూ పుడితే ముందే డిసైడ్ అయిన పేరు సిరివెన్నెల. 2003 మే 24 మా అమ్మాయి పుట్టింది. 2002 మే 27 నాకేమో కాలుకి యాక్సిడెంట్ అయింది. 2000 సంవత్సరం కాస్త అటు ఇటుగా ఏప్రిల్ ఆ ప్రాంతంలోనేమో నాకు శాస్త్రి గారితో పరిచయం అయింది. ఒక ఉగాది పూట నేను ఒక వెబ్సైట్లో వర్క్ చేస్తాను కంటెంట్ ఎడిటర్గా. అప్పుడు ఉగాదికి శాస్త్రి గారిది ఇంటర్వ్యూ చేద్దామని, మీకు తెలిసిన అందరికీ తెలుసును, ఆయన ఇంటర్వ్యూ పట్టుకోవాలి అంటే అసాధ్యమైన విషయం. అప్పుడు విఎన్ ఆదిత్య గారిని ఏదో అప్పటికే పూర్వపరిచయం కొంత ఉంది, వాళ్ళ అన్నయ్య కూడా పరిచయం. అతని ద్వారా మొత్తం మీద శాస్త్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని
హోటల్ గ్రీన్ పార్క్ హోటల్లో ఆయన ఉంటే అప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇంటర్వ్యూ వెబ్సైట్లో పెట్టేసిన తర్వాత ఒక 15-20 రోజులకి ఆయన నుంచే నాకు కాల్ వచ్చింది. రాఘవ ఒకసారి మా ఇంటికి రా, నీతో మాట్లాడే పని ఉందని. అంతవరకు మా ఇద్దరికి పరిచయం లేదు. పైగా ఆ ఇంటర్వ్యూ కోసమే మనం దాదాపు ఒక 80-100 సార్లు ఆయనతోటి ఫోన్లు చేసిన దొరకని వ్యక్తి కాబట్టి ఇంటర్వ్యూ పెట్టామండి చూడండి అనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మన పని అయిపోయిందనే అట్లనే ఆయన ఫోన్ చేసి ఆయన నన్ను రప్పించుకుని అన్న మాట ఏంటంటే, నువ్వు నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నీ చేతిలో రికార్డర్ లేదు, ఫోన్ కానీ సెల్ ఫోన్ నీ రికార్డర్ లేదు. నేను ఏది మాట్లాడానో అదే అక్షరాన్ని నువ్వు రాసుకున్నావు, రఫ్గా రాసుకున్నావా ఎలా రాసుకున్నావో తెలియదు కానీ యాక్టివ్గా పెట్టావు. సో నీకు చాలా మంచి మెమరీ ఉంది, నీకు భాష ఉంది, జీవితంలో ఎదుగుతావు అన్నారు. గమనించాల్సింది ఏంటంటే ఒక్క ఆకలి రాఘవేంద్రనే ఆయన జీవితంలో అలా అనలేదు. ఇసుమంత ఎవ్వరికి టాలెంట్ ఉన్నా అన్నారు ఆయన. అక్కడి నుంచి ఇంకా పరిచయము, రాత్రి 8-9 ఆయన ఇంటికి వెళ్ళడం, తెల్లారైతే 4 5 బయటికి రావడం. ఇంకా ఆ సత్సాంగత్యంలో ఆయన అప్పటికి రాసిన పాటలో మాటలో అన్నీ మన గుండెల్లోకి నింపడం అది జరిగేది. ఈలోగా నేను మే 27, 2002 రాత్రి 8 నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి నేను అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు కూడా పాడుకున్న పాట ఏదైనా ఉంది అంటే అది గురవింద ఈ సమాజం పరనింద దాని నైజం తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపని పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో రాసిన ఆయన పాట, సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. అందులో ఆయన ఏమంటే, విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం. నేను ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒళ్ళంతా రక్తం, కాలు లేవనే పరిస్థితి, నన్ను ఎవరో ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళారు. నేను హాస్పిటల్కి అంబులెన్స్లో వెళ్తుంటే మా ఆవిడ పక్కన ఉంది. నేను ఇది పాట పాడాను. ఏ పాట? మళ్ళీ చెప్తున్నాను, విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం. అది నన్ను ఎంతలా నిలిపిందంటే హాస్పిటల్కి వెళ్ళాను, ఆపరేషన్ అయ్యింది, 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను నేను. కానీ బతికి బట్ట కట్టడానికి, మానసికంగా తిరిగి మనం ఒక శక్తిని పుంజుకోవడానికి సీతారామ శాస్త్రి గారి పాటలు. అంటే బేసికల్లీ చాలా దారుణమైన శారీరకమైన పరిస్థితి అది. ఆ నొప్పి వల్ల ఇంకా దారుణమైన మానసిక పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. వైద్యులు మీకు శరీరానికి వైద్యం చేస్తే ఆయన మీ మనసుకి, బుద్ధికి, గుండెకి వైద్యం చేసి మిమ్మల్ని నిలబెట్టిన వైద్యుడు అనమాట. ఆ తర్వాత నేను మా ఊరే మొత్తం అన్నీ మూసేసుకుని మా ఊరు వెళ్ళిపోయాను. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, అప్పులు, ఏం చేయాలో తెలియక. తిరిగి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను 2002 డిసెంబరు, 2003 జనవరి ఆ ప్రాంతాల్లో. వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. నేను మళ్ళీ ఐఏఎస్ కోచింగ్ వైపు వెళ్ళాలా, సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలా, జర్నలిజం వైపు వెళ్ళాలా. అప్పటికి 3 మార్గాల నుంచి పయనిస్తున్నాను నేను ఎన్ని అపాయింట్మెంట్ అడిగి నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి, డిప్రెషన్లో ఉన్నానండి, కంగారులో ఉన్నాను, యాంగ్జైటీలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆయన ఓ రోజున రేపు ఈవినింగ్ ఏదో 8 o'clock రా అన్నారు. వెళ్ళాను, తలుపులన్నీ వేసారండి. కనీసం 1 hour 2 hours మాట్లాడారు. ఇవాళకి గత 20 ఏళ్లలో నన్ను నిలబెడుతున్న మంత్రం ఏదైనా ఉందంటే అది జస్ట్ ఆ 1.5 2 hours మాట్లాడిందే. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు యుద్ధం చెయ్యాలా మానాలా అనే క్వశ్చన్ సామాన్య సైనికుడికి రాదు, అర్జునుడికే వస్తుంది. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలనే కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుందంటే వెళ్ళాలి అనుకున్న వాడికి ఉంటుంది. 4 రోడ్ల కూడల్లో ఆ పక్కనున్న టెలిఫోన్ స్తంభానికో లేకపోతే ఈ పక్కనున్న పాన్ షాప్ వాడికో ముందుకెళ్ళాలనుకోడు, వాడు అక్కడే స్థిరపడిపోయాడు. కానీ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ప్రయాణం చేయాలనుకుంటున్నావు, ఎదగాలనుకుంటున్నావు, మదనపడు, ఏం పర్లేదు. రెండో మాట ఆయన అన్నది, ఎప్పుడూ కూడా కన్నీటిని అనవసరంగా వాడకు.
నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు భయం వేస్తుందండి, ఈ కబుర్లు చెప్పకు. ఎందుకంటే మూడో పాయింట్, అసలు ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదం, భయంకరమైంది, విషాదం, ఏడుపు, మళ్ళీ మళ్ళీ దాన్ని ఏమి రిపేర్ చేయలేనిది ఏదైనా ఉంది అంటే ఒకటే, దాని పేరు మరణం. కానీ శత్రు సైనికుడితోటి యుద్ధరంగంలో సరిహద్దులో సైనికుడు నిత్యం దేన్ని ఇన్వైట్ చేస్తాడు అంటే మరణాన్నే. ఆ సైనికుడితో పోల్చుకుంటే నువ్వు నీ కుటుంబం కోసం, నీ పెళ్ళాం పిల్లల కోసం, నీ కెరీర్ కోసం, నీ బిజినెస్ కోసం, నీ జాబ్ కోసం, నీ డబ్బుల కోసం, నీ ఆస్తుల కోసం పోరాడడం మానేసి ఏడుస్తావేటిరా? ఆ పోరాటం ఏ మాటిది, ఆ కష్టం ఏ పాటిది? ఏ పాటిది? ఇది నీకోసం కదా. అందుని ఎక్స్ట్రాలు చేయకురా, ఎక్స్ట్రాలు చేయకు అని జాలి నేను నీ మీద పడ్డాను. ఇప్పుడు నేను ఒక్కసారి నేను నీ మీద జాలి పడ్డం మొదలు పెడితే నువ్వు అర్జెంటుగా ప్రతిరోజు నీ యొక్క తలకాయ ఎవరు ఒళ్ళో పెడదామా, ఎవరు భుజస్కంధాలం పెడదామని చూస్తావు. నువ్వు వీరుడివి, యుద్ధం చేయన్నారు. టచ్ కూడా చెప్తున్నానండి, ఇవాళకి నన్ను నిలబెట్టిన మాటలు అవి. అందుకని నాకంటూ కూతురు పుడితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు సిరివెన్నెల. కొడుకు పుడితే సీతారామ శాస్త్రి అని కూడా నేను డిసైడ్ అయ్యి ఉన్నాను నేను. కాబట్టి కొడుకు పుడితే సీతారామ శాస్త్రి, కూతురు పుడితే సిరివెన్నెల. సో రెడీగా. సో అందుకని ఖచ్చితంగా. సో ఆయన రియాక్షన్ ఏంటి సిరివెన్నెల అని పెట్టినప్పుడు? నేను ఆయన ఇంకా అమితమైన ఆనందం. అప్పుడే నాకు తెలిసి అదే టైంలో అనుకుంటా వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి పెళ్ళి, త్రివిక్రమ్ గారి పెళ్ళి నాకు తెలిసి 2003 మే జూన్లో జరిగి ఉంటుంది. త్రూ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నువ్వే నువ్వే సినిమా కూడా అప్పుడే రిలీజ్ నాకు గుర్తున్నంత వరకు. అందుకని ఈయన హడావిడిలో కూడా ఉన్నారు అప్పుడు. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు ఆ తర్వాత ఆయన నన్ను ప్రతిసారి అనే మాట, నేను నిన్ను ఇన్స్పైర్ చేశాను అని నువ్వు అంటావు కదరా, కాదు, నీలో వీరుడున్నాడని నేను గమనించి గుర్తించాను. అప్పుడు నేనేమన్నానంటే, విచిత్రం ఏంటంటేనండి, మీరు ఏ ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేసినా, నా స్టూడెంట్స్ని పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి, మిత్రుల్ని పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడుతున్న ప్రతిసారి మీరు ఒక పాజిటివ్ వైబ్ని ఇచ్చారు. నువ్వు ఎదుగుతావు, గొప్పవాడు అవుతావు, నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు అని పదే పదే చెప్పారు. సరే, ఎవరికి ఏ టోన్లోనో ఆ టోన్లో చెప్పుండొచ్చు కాక, వాళ్ళకి ట్యూన్ అయ్యే విధానంలో చెప్పుండొచ్చు కాక, ప్రతి వ్యక్తిలోనూ. మీకు గమ్యం సినిమాలో పాట ఉంటుంది, ఎంతవరకు ఎందుకొరకు అనే పాటలో, మామూలుగా చూస్తుంటే అంతా సముద్రమే, ఏ అలకు ఆ ఆలయం పేరుండదు, అలా ఎవరిని చూస్తున్నా మనిషే, కానీ మనిషి అంటే పలకడెవరు అని. పేర్లు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ఏవైనా మనిషి కదా. పంచభూతాలు నీలోనే ఉన్నాయి కదా. ఇలా మీరు ప్రతి మనిషిని ఆయన పాటల్లో అయినా మాటల్లో అయినా కానీ ద బేసిక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటాం, ఆ లోపల ఉన్న మనిషిని టచ్ చేశారండి నేను. అక్కడ సీతారామ శాస్త్రి గారు అంటే. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. అంటే తెలుగు సినిమా చాలామంది గొప్ప గొప్ప రచయితలను చూసింది. అందరూ దిగ్గజాలు, మహానుభావులు, పేర్లు మీ అందరికీ తెలిసినవే. అయితే సీతారామ శాస్త్రి గారి సాహిత్యాన్ని, ఆయన రచనా శైలిని సినిమా రచయితగా, లేకపోతే జీవితాలని ప్రభావితం చేసేటువంటి ఒక రచయితగా మీరు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన్ని ఎలా చూస్తారో? సీతారామ శాస్త్రి గారికి ఇతరులకి ఉన్న వ్యత్యాసం ఏంటంటేనండి, ఇది పాట, నా వృత్తి, ఇది సినిమాకి, అది మాధ్యమం, వినేవాళ్ళు, చూసేవాళ్ళు, వీక్షకులు, ప్రేక్షకులు, లేకపోతే కనుక శ్రోతలు, అక్కడ ఆగిపోయారండి. నేను సముద్రాల దాశరథి, కొసరాజు, వీటూరి, వేటూరి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, జాలాది, సాహితి, ఎన్ని పేర్లైనా మీరు తెలుగు సాహిత్యంలో. ఇవాళ మనందరం కూర్చుని సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈయనే గొప్పని, రేపటి రోజు ఇంకో కవి అయితే ఆయనే గొప్పని కాదు. ఎవరి గొప్పతనం వారిది, ఎవరి సాహిత్యం వారిది. కానీ పాట సినిమా కోసం మాత్రమే నేను రాయటం లేదు, సినిమాకు మించి రాస్తున్నాను అనే
కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలిసి చేసిన ఒకే ఒక్క పాటగాడు మాత్రం సీతారామ శాస్త్రి గారు. 100%. పైగా ఆయన భావించిన దాన్ని రాయడం, రాసిన దాన్ని ఆచరించి చూపించడం. ఇక్కడ ఇంకోటి ఏంటండి, సాధారణంగా మనం ఇంకొక ఎన్ని పాటలు ఎన్ని రకాలుగా చూసినా సీతారామ శాస్త్రి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఈవెన్ నా తొలి ఇంటర్వ్యూ ఆ రోజున 2000 సంవత్సరాల ప్రాంతంలో చెప్పిందాన్ని, నాలో 3 ఉంటారు. 1 అఫ్కోర్స్ కవి, 2 క్రిటిక్, 3 ఫిలాసఫర్. నేను పాట రాస్తున్నప్పుడు కవి రాసి ఇస్తాడు, కానీ విమర్శకుడు ఇది మంచి పాట కాదా, ఇందులో ఇంకా బాగా రాయొచ్చా, దీన్ని నిప్పుతో కడగచ్చా, దీన్ని సానబెట్టచ్చా, దీన్ని ఇంకొంచెం అందంగా తయారు చేయవచ్చా, ఇందులో ఈ పదం కాకుండా ఇంకో పదం వాడచ్చా, అక్షరాలు ఇంకా అందంగా రాస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివి క్రిటిక్ చెప్తాడు. కానీ ఫిలాసఫర్ ఏం చేస్తాడంటే, అరే నువ్వు బాగా రాసావా లేదా అన్నది పాయింట్ కాదరా, ఇది హోందాగా ఉందా లేదా, డిగ్నిఫైగా ఉందా లేదా, ఇది నలుగురికి ఉపయోగపడేలా ఉందో లేదా. 3వ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్. పాటలో ఉండే సన్నివేశాన్ని తీసేసిన, మ్యూజిక్ని తీసేసిన, అది కవితగా మిగలడం. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారు, తలలర్పిస్తారు, సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం గ్రహించరేం, భుజం కలిపిరారేం. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. శాంతికపోతపు గుర్తుక తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం, నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తగువను చూపి తగువకు లేస్తారే, జనాల తలలర్పిస్తారే. సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ, మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపిరారే. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరి ఏమిటి సాధించాలి, ఎవ్వరి కోసం ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా, ఓ అనాథ భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, కారడవులలో క్రూరముఖంలా దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుకు తిరగాలా. శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాతి వీరుల నడచే విధిలో కవాతు చెయ్యాలా, అన్నల చేతిలో చావాలా. తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే, నడిచేసే వాళ్ళ సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం. వేకువ వైపా చీకటిలోక ఎటు నడిపేవమ్మా, గతితోచని భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా,
యుద్ధ నినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం. కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం, చితిమంటల సింధూరం. చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా, ఓ విషాద భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి. కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పాటగా తీసేసి మామూలు మాటగా ఉన్న మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒక సభలో ఒక ఎమోషనల్గా శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి వాటిలోంచి కథం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పడండి తోసుకుపోదాం మున్ముందుకు అనేది ఎంతైతే ఎమోషనల్ కంటెంట్ ఉందో ఇందులో అంత ఉంది. అందుకని సీతారామ శాస్త్రి గారిలో ఓన్లీ కవి ఓన్లీ క్రిటిక్ ఆగిపోలేదు, ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన జీవితం తాలూకు అనుభవాలు, ఆయన పడిన వేదన, ఆయన తాలూకు పేదరికం కావచ్చు, చిన్నప్పటి ఒక తండ్రి తాలూకు ప్రభావం కావచ్చు, దేశాన్ని చూసిన ప్రభావం కావచ్చు, పరిస్థితులు కావచ్చు. ఆయన మెడిసిన్ చదివి అనుకుని కాకుండా ఒక కవిగా ఉండిపోవడం కావచ్చు, ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ చేస్తూ ఉండడం కావచ్చు, ఒక మధ్యతరగతి కింది మధ్యతరగతి జీవితం కావచ్చు. నేను 1999లో నాకు IAS ఇంటర్వ్యూ పోయాను 12 మార్కుల్లో, మే 12, 1999. అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం లేదు. అప్పటికి ఒక 6 నెలలకు 7 నెలలకు నాకు పరిచయం అయింది నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత. కానీ అప్పుడు మనం గాయం పచ్చిగా ఉండడం అనే పదం వాడతాం, అప్పుడే తగిలితే కొంచెం అలాగా ఉంది. అప్పుడు నేను ఆవేశపరంగా కొంచెం చాలా చికాగ్గా ఎమోషనల్గా కొంచెం కోపంగా ఆవేశంగా కొంచెం షార్ట్ టెంపర్గా ఉండేవాడిని, చాలా చికాగ్గా ఉండేవాడిని, ఫేస్ కూడా చాలా స్ట్రింక్ అయిపోయి. అప్పుడు ఆ రోజులో పరిచయం అయ్యారు నన్ను సీతారామ శాస్త్రి గారు. అప్పుడు మామూలుగా ఈ మాటల సందర్భాల్లో ఒకసారి ఎరా నువ్వు IAS పోయిందనే బాధలో ఇంకా ఉన్నట్టున్నావు అంటే, నేను అవుననే ఉంది కాబట్టి చెప్తే ఆయన అన్నమాట ఏంటంటే, నువ్వు IAS అవ్వలేదంటే ఇంకోటిది అవుతావు. ఆయన పట్టికి ఆయన చెప్పిన మాట నాకు గుర్తుందండి, ఒక కిటికీ క్లోజ్ అయిందంటే ఒక డోర్ ఓపెన్ అవుతుంది అని. విండోస్ మామూలుగా మన MS విండోస్ అని మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి చెప్తాం కదా, దాని ఉదాహరణగా చెప్పి, అంటే ఒక ఆధునిక యువకుడికి అర్థమయ్యే, నాది BSc కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఆ యువకుడికి అర్థమయ్యే 2000 సంవత్సరంలో కంప్యూటర్ రంగంలోకి ప్రపంచమంతా వెళుతున్న రోజుల్లో, అరే విండోస్ క్లోజ్ అయితే డోర్లు ఓపెన్ చేస్తారా, వాడెవడో విండోస్ తయారు చేస్తే నువ్వు డోర్లు తయారు చేయరా, అంతేగాని నువ్వేంది భయపడతావు బాధపడతావు, అవలేదంటే ఇంకోటిదో అవుతావు, అంతే గాడిది గుడ్డు. అది చెప్పినప్పుడు ఆ ప్రభావం నిజంగా నాకు తెలిసి ఒక 2 ఏళ్ల వరకు నేను కొంతకాలం సినిమా ఫీల్డ్లో, కొంతకాలం జర్నలిజంలో అన్నికి తిరిగి నేను తర్వాత IAS కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయడానికి మూలం నా సబ్కాన్షియస్ మైండ్లో నిజమే కదా, నువ్వు ఎక్కడో నిన్ను నువ్వు కోల్పోయిన చోట ఎక్కడైతే కోల్పోయావో అక్కడే నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా.
అంటే నేను సిరివెన్నెలని మా అమ్మాయి పేరు పెట్టుకోవడానికి ఇన్ని రకాల ప్రభావాలు. సీతారామ శాస్త్రి గారి యొక్క మాట, పాట, ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం, ఆయన ఆలోచన, ఎవ్రీథింగ్. ఇంకోటి కూడా యాక్చువల్గా నేను చెప్పాలి, ఇది నాకు తెలిసి ఖచ్చితంగా రైట్ అని ఘంటాపథంగా చెప్పగలనండి. సాహిత్యంలో రెండు రకాలైన కవులు ఉంటారు. ఒకటి శబ్ద ప్రధానమైన కవులు, రెండేమో అర్థ ప్రధానమైన కవులు. ఉదాహరణకి శ్రీనాథుడు లాంటి వాళ్ళు శబ్ద ప్రధానమైన కవులు. అర్థం కన్నా శబ్దానికి ప్రాధాన్యం ఇస్తారు. మామూలుగా కూడా మన కవిత్వంలో కావచ్చు, మామూలు సినిమా పాటల్లో కావచ్చు, అప్పుడప్పుడు ఒక శబ్దానికి ప్రాధాన్యం ఇచ్చి అర్థం లేకపోయినా పర్లేదులే. కానీ అంటే శబ్ద ప్రధానమైన కవుల కన్నా అర్థాన్ని ఇముడుస్తూ శబ్దానికి ప్రాధాన్యం ఇచ్చిన వాడు గొప్పవాళ్ళని కాళిదాసు చెప్తారు. వాగర్ధావివ సంపృక్తో అనే దాంట్లో. అంటే పార్వతీ పరమేశ్వరు ఎలాగైతే కలిసి ఉంటారో అర్థము శబ్దము కలిసి ఉండాలి. తెలుగు సినిమా పాటల్లో ఏ పాట అయినా సరే శబ్దానికి అర్థానికి సమప్రాధాన్యం ఇస్తూ, ఒకవేళ ఏ కారణం చేతనైనా నీకు అర్థం కాకపోతే పర్లేదు, శబ్దం నిన్ను రంజింపచేస్తుంది. ఏదో నన్నయ్య గారు మహాభారతంలో చెప్తారు యాక్చువల్గా. అంటే మామూలుగా సారమతిం కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థక్తి లోనారసి మేలున ఇతరులు అక్షర రమ్యతను ఆదరింప అంటారు. సారమతితో కవీంద్రులు లోపల వెతికితే వాళ్ళకి నా కవిత్వంలో అర్థాలు ఉంటాయి. అంత ఓపిక లేదు సార్, ఏదో లల్లాయి పాటలు చక్కగా పాడుకోవాలనుకుంటున్నాను అంటే అక్షర రమ్యత, పదాలు కూడా బాగుంటాయి. ఎక్కడెక్కడ దక్కున్నావే లక్కులు తెచ్చే చుక్క చప్పుని చెక్కవే చక్కగా అది రాయగలరు సీతారామ శాస్త్రి గారు. ప్రాగ్దిశ వీణయ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన అది రాయగలరు. హిస్టరీల మిస్టులోన మిస్టరీలు ఇది రాయగలరు ఆయన. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు. సో అందుకని సీతారామ శాస్త్రి గారు అర్థము శబ్దము సమప్రాధాన్యాన్ని ఇవ్వగలిగారు. రెండండి, ఒక్క అశ్లీల పదం రాయలేదండి ఆయన, ఒక్క అపభ్రంశ పదం రాయలేదు, ఒక్క అనవసర పదం రాయలేదు. ఇవన్నీ అనుకోకుండా చేయలేదు. ఆయన మీద మూఢభక్తితో నేను మాట్లాడటం లేదు. నా క్వశ్చన్ కూడా అదే. అంటే శాస్త్రి గారి మీద అభిమానంతో, ఆయనతో ఉన్న అనుబంధంతో మీరు అన్నీ సమర్థిస్తూనే వచ్చారా, లేకపోతే ఆయనతో అంటే సాహిత్యపరమైన విభేదాలు కూడా ఏమైనా వచ్చాయా? ఆయన దాంతో రాసిన వాటిలో ఒక్కసారి మాత్రమే సింహాద్రి సినిమాలో అమ్మైనా నాన్నైనా అనే పాట, అందులో అమ్మా నాన్న లేకపోయినా కూడా పర్వాలేదులేరా, సూర్యుడికే కనుక అమ్ముంటే నాన్నుంటే, జాబిల్లి కనుక అమ్ముంటే నాన్నుంటే వాళ్ళు మనతో రారు, ఆట ఆడుకోరు అనేది ఒక పాట. ఆయన విభేదించేంత ధైర్యము అంత గొప్ప మనకు లేదు. కానీ ఎప్పుడైనా కాస్త చనువు ఇచ్చినప్పుడు మనం అది ఎక్కడో సార్ కొంచెం అది అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అంటే ఇందాక నేను అన్నాను చూడండి, అవునా అలా రాసేసానా, బాగుందని రాసేసానరా కాదు. అమ్మ నాన్న లేకపోవడం అనేది పురాణాలలో ఒక దేవుడికి ఉందండి. ఆయన పేరు శివుడు. పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణం లాంటి వాటిల్లో అమ్మ లేని పిల్లాడైనా బుజ్జోడైనా శివుడు ఎలా ఉంటాడని వాడికి నూనె మనకు తైల సంస్కారం అని మనకు ఒక పదం ఉంటుంది తెలుగులో. నూనె రాస్తే అలా లేనప్పుడు ఆ బుజ్జి శివుడు ఎలా ఉంటాడని చెప్తూ మనకి బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు లాంటి వాడు రాసినవి. ఎంత సెన్సిటివ్గా ఉంది. అంటే ఆయన టేబుల్ దగ్గర మనకు ఒక చనువిచ్చి చక్కగా మాట్లాడుతున్న సందర్భంలో మనకు ఒక సందేహము విభేదము వచ్చి ఇది ఇలా కాకుండా, అంటే నాకు అక్కడ నా లాజిక్ ఏంటంటే తల్లి తండ్రి లేకపోవడం కూడా పర్వాలేదనే భావం కలుగుతోందా అనే దాని మీద మాట్లాడినప్పుడు ఆయన అన్నది అది. అంటే పురాణాల్లో శివుడికి ఎందుకు అలా పెట్టారు అంటే, మానవ జీవితంలో పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఈ ద్వంద్వం ఉన్న దాంట్లో ద్వంద్వాతీతమైన ఒకానొక జీవన విధానం ఏదైతే ఉందో అది శివతత్వం. అది శివతత్వం. ఆ శివతత్వాన్ని సినిమా పాటలో పెట్టారు ఆయన. సింపుల్గా అర్థమయ్యేలా ఉంది. నిజంగా ఎవరికైనా కనుక ఏ కారణం చేతనైనా బాధ కలుగుతున్న సందర్భంలో
ఒక చిన్న సాంత్వన కలిగేందుకు మంచి మాట అయ్యింది అది. ఎందుకుండదు? ఎంతో మంది అనాథలు ఇప్పుడు చాలా మంది అమ్మా నాన్నలతో వచ్చిన సందర్భాలు ఇలా దీనంగా చూడడంలోనే ఎంతో వెతుక్కోవచ్చు మనం వెతుక్కోవచ్చు కదా. దానికి ఆయన ఊతమిచ్చేలాగా అందులో పురాణాల్లో దానికి ఒక లాజిక్ లేకపోతే ఒక విధమైన సపోర్టివ్గా ఉండడము, అందులోంచి అంటే ద్వంద్వాతీతమైన మామూలుగా మనకి ద్వైతం అంటాం మధ్వాచార్యుల వారిదో, విశిష్టాద్వైతం అంటాం రామానుజాచార్యుల వారిదో అద్వైతం. అద్వైతము అంటే మామూలుగా న్యాయం దానికి వ్యతిరేకం అన్యాయం, ధర్మం దానికి వ్యతిరేకం అధర్మం, ద్వైతానికి వ్యతిరేకం అద్వైతం. ద్వైతం అంటే ఏంటి? ఒకటి కాదు రెండు కానిది అని. రెండుగా కనిపించే ఈ మొత్తం ప్రపంచం రెండు కానిది అని. క్వైట్ ఆపోజిట్ ఏంటి? సంసారానికి సన్యాసం. కానీ మానవుడు ఎలా ఉండాలి? అయితే సన్యాసం తీసుకో లేదా సంసారం తీసుకో. కాదు, రెండు ఒకచోట సాధ్యమా? ఎలా సాధ్యం? పెళ్ళైనప్పుడు మనకి పెళ్ళయి పెళ్ళం పిల్లలు ఉండి ఇప్పుడు మనిద్దరం కలిసి గడ్డాలు పెంచుకొని వైరాగ్యం వచ్చి బైరాగులు కలిసిపోతానండి అంటే కుదరదుగా. ఇప్పుడు చూడండి, జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సన్యాసం సంసారం నావే. అంటే ఈ క్వైట్ ఆపోజిట్ నేచర్స్ ఒక వ్యక్తిలోనే ఉంటాయండి, మనందరిలోనూ ఉండేవి అవి. ఇదంటే బేసిక్గా మానసిక సంఘర్షణ అంటారా, మానసిక స్థితికి సంబంధించిన విషయం అంటారా? అంటే మానసిక సంఘర్షణలోంచి వచ్చిన ఒక ఖచ్చితమైన ఫిలాసఫీ అండి. ఫిలాసఫీ. ఎవరైనా సీతారామ శాస్త్రి గారి పాటల మీద ఓన్లీ వ్యక్తిత్వ వికాసము జీవన వికాసం మీదను పిహెచ్డి చేసేచ్చు. అయితే శాస్త్రి గారు సినిమా పాటని సినిమా నుంచి ఎటువంటి స్థాయికి తీసుకెళ్లారని మీరు చెప్పగలరు? యాక్చువల్గానండి ఇది బహుశా నేను చెప్పేది కొంచెం కాంట్రవర్సీయో లేకపోతే కాంట్రడిక్టరీ అవ్వచ్చు, బట్ అయినా నా మనసులోని మాటే చెప్పాలనుకుంటున్నాను. సీతారామ శాస్త్రి గారు సినిమా పాటని సామాన్య ప్రేక్షకుడి గుండెల స్థాయికి తీసుకెళ్లారండి. కావ్య గౌరవం ఎలాగూ ఆయన అన్ని పాటల్లోనూ ఉంటుంది. ఒక మామూలు మీకు బెస్ట్ సన్నివేశం చెప్తానండి. సీతారామ శాస్త్రి గారు మరణించిన తర్వాత ఆయన దహన సంస్కారాలు అది మహాప్రస్థానంలో జరుగుతున్నప్పుడు నేను అంటే నాకున్న ఏమంటామంటే ఒక ఎప్పుడూ కన్నీరు కార్చద్దురా అన్న వ్యక్తి అక్కడ అలా కూర్చున్నప్పుడు నాకు కన్నీరు కార్చకుండా ఉండలేని ఒకనొక పరిస్థితిలో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడు నా చుట్టూ అక్కడ చూస్తుంటే 20 ఏళ్ళు 22 ఏళ్ళు 25 ఏళ్ళు బిట్స్ పిలానీలో ఎన్ఐటీలో ఈవెన్ ఐఐటీల్లో చదువుకున్న కుర్రగాళ్ళు అమ్మాయిలు ఉన్నారండి. అంటే మిగతాలతో పాటు అక్కడ నేను చాలా అంటే ముడుచుకుపోయి చాలా విపరీతంగా ఉంటే అందులో అప్పటికే నాకు తెలిసిన వాళ్ళలా 2-3 వచ్చి వాళ్ళు నాతో అన్న మాట ఆయన దాకా అక్కడ దాకా వెళ్ళి ఆ పార్థివ దేహం దాకా వెళ్ళి అక్కడ మనం చిన్న వాగ్దానం చేద్దాము అనే ఆ మాట ఆ అబ్బాయిలు అన్నారండి. ఇప్పటికీ నాకు గుర్తు, నేను వెళ్ళలేని పరిస్థితి, అలా చూడకూడదు అనుకున్న పరిస్థితిలో అక్కడ రామజోగయ్య శాస్త్రి గారు ఉంటే నన్ను దగ్గర నుంచి తీసుకెళ్ళారు. ఏం చెప్తున్నాను నేను అంటే, ఇవాళ ఇంగ్లీషు సాఫ్ట్వేరు సాహిత్యం అంటే ఏంటో తెలియదు కుర్రకారు అని ఒకానొక జనరేషన్కి, ఆల్ఫా జనరేషన్కి, జనరేషన్ జెడ్కి సీతారామ శాస్త్రి గారి పాటలు, అది సీతమ్మ మార్కెట్లో సిరిమల చెట్టు అవుతుందా లేదా ఇంకొక ఎన్ని పాటలండి మన దగ్గర చెప్పలేం. కానీ వాళ్ళ గుండెల దాకా వెళ్ళింది అంటే అది బ్రహ్మోత్సవం పాట కావచ్చు, లేకపోతే సింహాద్రి పాటలు కావచ్చు, లేదా నిన్న మొన్న వచ్చిన అలా వైకుంఠపురములో పాటలు కావచ్చు. అందుకని సీతారామ శాస్త్రి గారు ఏం చేశారంటే తెలుగు సినిమా పాటల మాధ్యమంతో ఆయన తెలుగు సినిమా పాటని వీళ్ళందరి గుండెల్లోకి తీసుకెళ్ళి జీవితమంతా గొప్పగా బతికేలాగా, హోందాగా బతికేలాగా, నేను ఆ 2 పదాలు వాడుతున్నానండి, గొప్పగా బతికేలాగా, హోందాగా బతికేలాగా
ఇవాళ సీతారామ శాస్త్రి గారిని మనం తలుచుకున్నప్పుడు హూందా అనే పదం అండి, డిగ్నిటీ, పాటకు ఆయన డిగ్నిటీ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. వేటూరి సుందరరామూర్తి గారిని నేను ఒకసారి ఇంటర్వ్యూ, నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసే రోజుల్లో 2002, 2003 ఆ ప్రాంతాలు, ఇప్పటికి 20 ఏళ్ల కిందట నేను వేటూరి సుందరరామూర్తి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఇప్పటికీ ఆ పేపర్ కటింగ్ నా దగ్గర ఉంది. మాట్లాడుతూ ఆయనతోటి ఉన్న కొంత అప్పటికే చనువు ఉంది ఆయనతోటి నాకు. అందులో దాంతో తెలుగు సినిమా పాటకి మీరు వస్త్రాపహరణం చేశారంటాను సార్, మీరు ఏమంటారని అడిగాను. అలా అడగకూడదు, అబాల్య చాపల్యం ఏమంటాను దాన్ని. అంత పెద్ద మాట పైగా రాసేసాను నేను, వెబ్సైట్లో పెట్టేశాను కూడా. అప్పుడు ఆయన అన్నమాట అంటే, వస్త్రాపహరణం జరిగిన తర్వాత కురుక్షేత్రం వచ్చి ధర్మ సంస్థాపనం జరిగింది, నా పాటల తర్వాత సిరివెనెల సీతారాముడు పుట్టాడు కదా అన్నారు ఆయన. ఇది వేటూరి సుందరరామూర్తి గారు ఉన్నప్పుడే నేను రికార్డు చేసింది. సీతారామ శాస్త్రి గారికి నేను వ్యక్తిగతంగాను లేదా సభాముఖంగాను చెప్పింది. ఈ ఇద్దరూ కలిసి ఉన్న 2-3 సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే నేను ప్రస్తావించింది. అంటే తెలుగు సినిమా పాట అప్పుడప్పుడే ఎలాగైనా ముందు పాట బయటకు రావాలి అనే రోజుల్లో నా పాట కోసం వెయిట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పాటను ఇలాగే రాస్తాను అన్న కవి సీతారామ శాస్త్రి గారు. మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏ స్టేట్మెంట్ అయినా మనం ఇచ్చినప్పుడు అండి, దానికి ఒక లాజిక్ కూడా ఇచ్చినప్పుడే గొప్ప ఇదవుతుంది, లేకపోతే ఓన్లీ ఒక స్టేట్మెంటే మిగిలిపోతుంది. సీతారామ శాస్త్రి గారు ఆయన జీవించిన అన్నాళ్ళలో ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూలు ఎక్కువ ఇవ్వాలి, పలానా పాట పలానాది ఎప్పుడు రాశానంటే రికార్డు చేయాలి, ఏది మాటలు ఆయనది నాకు తెలిసి టీవీలో కనిపించాలి. మీలాంటి వారు ఆయనతోటి మాతో పోల్చుకుంటే సినిమా పాటల పరంగా నేను మాట్లాడేది మీకు ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది, మీకు లేకపోతే మీ యొక్క కొంచెం ఎక్కువ కదా. నాకు చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గర చదువుకున్నా కదా. కాబట్టి సార్ మీ బర్త్డే అండి, రండి ఇంటర్వ్యూ చేద్దామండి అంటే ఇప్పుడు రాలేదా? ఆయన్ని గురించి వాస్తవంగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే మనలాంటి కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు? ఒక అకేషన్ చూసుకునో లేకపోతే ఒక కెమెరాకో ఒక రికార్డ్కో కోసం దాన్ని ఆయన్ని టెంప్ట్ చేసి లేకపోతే దానివల్ల ఇది జరుగుతుందని ఏదో చెప్పి ఆయన ఒప్పించే పరిస్థితి కాదండి. కాదు అది సాధ్యమే. అర్థం ఏంటి? ఆయన ఎప్పుడూ ఒక తదేక పాటల దీక్షలో ఉన్నారు. ఆయన అంతే అంతే ఎప్పుడు అలా కొట్టుకుంటూ పాట పాడుకుంటూ నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి, co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, మీరు రచయిత కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు శాస్త్రి గారి స్పాన్ గురించి మాట్లాడదలుచుకున్నాను నేను. ఒక భక్తి పాట తీసుకుంటే శ్రీ శారదాంబ నమోస్తుతే లాంటి పాట, లేకపోతే దండాళయ్య ఉండ్రాళ్ళయ్య ఎలకనెక్కే ఏనుగు కథ చిత్రం కథ, ఇంకా కీర్తన స్థాయిలో తెల్లవారదేమో శృతిలయంలో తెల్లవారుదేమో స్వామి, ఒక పంచరత్న కీర్తన స్థాయిలో ఆనతినీయరా. ఇటుపక్కకు వస్తే ఇంకా ప్రేమ పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఇన్స్పిరేషనల్ సాంగ్స్, సరే అది ఆయన మార్క్, జీవితాన్ని నిలబెట్టేటువంటి కొన్ని వందల పాటలు, దేశభక్తి, ఒక మహాత్మ పాట, లేకపోతే ఒక అర్ధశతాబ్ద విజ్ఞానాన్ని నిగ్గదీసి అడుగు, స్వరాజ్య మవలేని స్వరాజ్యం ఎందుకు. ఈ స్పాన్ ఏంటి సార్ ఇది? యాక్చువల్గా అండి సీతారామ శాస్త్రి గారికి ఒకటేమో భాష మీద పట్టు, కవిత్వం రాయడానికి మామూలుగా మనకి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము అని 3 ఉండాలి చెప్తారు. ప్రతిభ అంటే జన్మతహాను, వ్యుత్పత్తి అంటే కాస్త లాంగ్వేజ్ మీద పట్టు, అలాగే అభ్యాసం అంటేనేమో మంచి ప్రాక్టీస్ చేయడం, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా. ఈ 3 కలగలిపిన త్రివేణి సంగమం శాస్త్రి గారిలో ఉన్నాయి. 2 పాట పట్ల ఒక నిబద్ధత. తర్వాత నాకు తెలిసినంత వరకు సినిమా పాట సంబంధించిన ఆ ఏదైతే ఇన్సిడెంట్ ఉంటుందో దాని తాలూకు ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందో అది మాత్రమే వినరేనా, మొత్తం సినిమా కథ అంతా వినాలి, అందులో లీనమవ్వాలి. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే నేను డైరెక్ట్గానే స్ట్రైట్గానే చెప్పాలి అంటే, మానవ జీవితంలో కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలనండి, లేకపోతే ఏవైతే ఈ ఎమోషన్స్ ఉంటాయో
వీటన్నింటికి ప్రాపర్గా యాజ్ ఈజ్గా ఎప్పుడు ఏ సినిమాలో ఒక ఇన్సిడెంట్ వచ్చినా దాన్ని ఆ ఇన్సిడెంట్కి ఏమో ఓ పక్కన టచ్ చేస్తూ ఇంకొక పక్కనేమో మొత్తం జీవితాన్నంతటిని టచ్ చేసేలా రాయడం అనేది సీతారామ శాస్త్రి గారికి నైపుణ్యత. నేనైతే ఏమంటానంటే ఒక వాగ్గేయకారులు అనే ఒక ప్రస్తావన తీసుకుంటే వారు భక్తికి మాత్రమే పరిమితమయ్యారు, తప్పు కాదు. అన్నమయ్య లాంటి వారు భక్తితో పాటు రక్తికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు, అంతవరకు ఓకే. తెలుగు సినిమా పాటలు కనుక మీరు చూసినట్లయితే చందాల కేశవదాసు గారు ఆయన మొట్టమొదటి సినిమా పాటలు ఆయన మొదలుకొని నిన్న మొన్నటి వరకు కొంతమంది జానపదానికి మాత్రమే పరిమితమయ్యారు, కొంతమంది ఏమో ప్రౌఢత్వానికి మాత్రమే పరిమితమయ్యారు, కొంతమంది ఓన్లీ లల్లాయి మాటలకి మాత్రమే పరిమితమయ్యారు. ఇలా అనేక మంది ఉన్నారు. కానీ సీతారామ శాస్త్రి గారు శృంగారం రాసేటప్పుడు ఒక లలితమైన శృంగారాన్ని అక్కడ ఆ దంపతులు ఎవరైతే వారు ఎంత తూకం వేయాలో తూకం వేసి రాస్తారు. దాని వెనకాల ఉంది కూడా నిబద్ధతే. మీరు నాకు అనుమతి ఇస్తే నేను 2-3 ఆయన ఏది శృంగారపరమైన చెప్పండి. ఇప్పుడు మీకు దొంగమూడు సినిమాలో పాట ఉంటుంది, అందులో ఈ చెంపకు సెలవీయకు అనే ఒక లైన్తో రాసినప్పుడు దంపతులిద్దరూ రాత్రిపూట గదిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ తెల్లారిపోతుంటే బెంగడిపోతుంది. వాళ్ళకి ఆ రాత్రి చాలా అందమైన రాత్రిగా ఉంటుంది. ఆ పాట ఎప్పుడైనా వినండి, ఎంత బాగుంటుందంటే సూర్యుడితోటి వీళ్ళిద్దరూ మాట్లాడతారు, కక్ష కట్టి వచ్చి మా తలుపు తట్టకు, ఇంకా తెల్లారిపోతే వచ్చి మా తలలు పట్టకు అని. నేను పాడితే బాగున్నది కూడా పాటలేదు కానీ. సో అది కలయ నిజమా అనే పాటలో శృంగారం ఉంటుంది కానీ శృతి మించదు. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందలు కొత్తగా అని చెప్పి కూలీ నెంబర్ 1లో నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం అని ఉంటుంది. నాజూకు మందారము ముళ్ళ రోజా అనే రెండింటిని ఎవరైనా తలుపులను వేసి ఏకాంతంగా వింటే అది శృంగారంలో గగుర్పాటు అనే ఒక సాత్విక భావాన్ని శృంగార రసం గురించి చెప్పిన వాత్సాయనుడు లాంటి వాళ్ళు ఉపయోగించిన పదం అది. ఆ పదం నాకు అర్థం తెలియదు, పర్వాలేదు. నాజూకు మందారమే ఇది తెలుసుగా, ముళ్ళ రోజాగా ఇది తెలుసుగా, నీకు ఆనందించిందిగా, అది దాన్ని ఇంత దాకా తీసుకురావడం అనేది శృంగారం. అయితే మామూలుగా ఐటమ్ సాంగుల్లో ఖచ్చితంగా ఒక శృతి మించింది ఉండాలి కదా. కానీ 2 పాటలు చెప్తానండి. అందులో ఒకటి ఇంద్రుడు చంద్రుడు అనే సినిమాలో శాస్త్రి గారు రాసిన పాట. అందులో నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధమురా ఫ్రెండు తక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరావో పట్టు. అందులో ఓ పక్కన నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, ఓ పక్కనేమో క్లబ్ డ్యాన్స్ ఉంటుంది. ఈ 2 దృశ్యాలు తీసేసే పాట వినండి. ఒక అందమైన జానపదుల్లో నండూరు సుబ్బారావు గారి ఎంకీ పాటల మాధుర్యం ఉంటుంది, భాష మారింది తప్ప. ఇది అలాగే కృష్ణవంశీ గారి డైరెక్షన్ వచ్చిన ఖడ్గం సినిమాలో అందరికీ తెలిసిందే, ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే దాంట్లో ఆ పాట అసలు క్లబ్ డ్యాన్స్కి ఉపయోగపడే పాటగా రాస్తే ఆ దృశ్యాన్ని తీసే చూడండి. కోటలైనా కొంపలైనా ఏది స్థిరాస్తి కాదుగా, కాస్త సహనం కాస్త సంయమనం ఉంటే చాలుగా. అది రాయాలి అంటేనండి కమిట్మెంట్, నిబద్ధత. నేను చేస్తున్న పని మామూలుగానండి వేదాంతంలో అర్థం, పరమార్థం, అంతరార్థం 3 ఉంటాయంటారు అన్నమాట. అంటే ఒక మాటకి అర్థం ఉంటుంది కానీ అర్థం వెనకాల అంతరార్థం ఉంటుంది, అంతరార్థం వెనకాల పరమార్థం ఉంటుంది అన్నారన్నమాట. మామూలు అన్నం పదం చెప్పారన్నమాట, ఉపనిషత్తులు చెప్తారండి. ఇది అన్నం పదం అది, కానీ దాని అంతరార్థం ఏంటంటే అది జీవశక్తినిస్తుంది. పరమార్థం ఏంటి అంటే అది తింటున్నప్పుడట కేవలం ఏదో పశువులా తినడం కాకుండా నేను మనిషిని, నాకు మాత్రమే దక్కిన మహోన్నతమైన ఇది ఎంతమంది జీవరాశులకు దక్కలేదో అని అలా ముందు ఒక 2-3 అలా తీసుకుని దైవస్మరణ చేసి అప్పుడు తింటున్నప్పుడు కనుక నీ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం అని చెప్పి మనకి ఎలాగైతే సీతారామ శాస్త్రి గారు ఆ మొట్టమొదటి సిరివెన్నెల పాటలు రాస్తారుగా, ప్రాణనాడులకు స్పందన వచ్చేలా కనుకుంటే నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచంబన అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. అది కనిపిస్తుంది అంటారండి. ఇది అర్థం, అంతరార్థం,
పరమార్థం 3 తెలుగు పాటలో పెట్టగలను అని నిరూపించిన ఏకైక కవి. ఇప్పుడు పరుగాపక పయనించవే తలపురనావ, కెరటాలకు తల వంచితే తరగదు తోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించి రావా. మరి ఇది మామూలు కానీ వ్యక్తిత్వ వికాసం ఉంది అందులో, జీవన వికాసం ఉంది అందులో. అదే స్వర్ణకమలం సినిమాలో నుండి గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లేతుళ్ళు అనే పాటలో మామూలుగా మన జీవితంలో 3 రకాల వ్యక్తులు కనిపిస్తారంట. క్యాజువల్గా చెప్తున్నాను. 1 టాలెంట్ ఉండి వినియోగించుకునే వాళ్ళు, 2 టాలెంట్నేమో మిస్యూజ్ చేసుకునేవాళ్ళు, 3 టాలెంట్ని తమకే ఉపయోగించుకునేవారు. ఇప్పుడు టాలెంట్ ఉండి దాన్ని ట్యూన్ చేసుకోకపోతే ఎలా ఉంటుందో, గల్లు గల్లు గల్లుమంట అనే పాటలో 2 ద్వైత భావంతో, ఓ పక్కనేమో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, హీరో ఒక మాట అంటూ మొత్తం పల్లవి చరణాలు సాగుతాయి. అందులో నటరాజ స్వామి జటాజూటిలోకి చేరి ఉరుచుకుపడు సురగంగకు విలువేముంది అంట. చేరకుంటే నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అక్కడికి చేరింది కాబట్టి ఆవిడ గంగ అయింది. అలాంటి ఒక నిబద్ధతతోటి ఆయన రాయడం వల్ల ఇతరమైన ఎప్పుడు ఎవరు రాసినా అక్కడ సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టి, ప్రొడ్యూసరు డైరెక్టర్ తొందర పెట్టారు కాబట్టి, ఇంతకన్నా రాస్తే ఏం అర్థం అవుతుందిలే జనాలకి కాబట్టి అనే కాబట్టిలు తీసేసి నేను రాస్తాను ఇలాగా, నేను ఒక యోగ నిద్రలో ఉండి రాస్తున్నాను ఇలాగా, కాబట్టి నేను రాస్తున్నది నాకు ముఖ్యం, అది మీ దాకా రావడం అనేది మీకు సంబంధించింది అనుకున్న ఏకైక కవి సీతారామ శాస్త్రి గారు. ఆయన బాబాయ్తో మాట్లాడినప్పుడు అదే చెప్పారు, మీరన్నమాట చెప్పారు. నేను నా కోసం రాసుకుంటున్నాను, నేనంటే ఎవరు, నేను ఆడియన్స్లో భాగం. సో నాకు నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టుగానే రాసుకుంటాను, ముందు నాకు నచ్చాలి అని. చాలా బాగుంది. గల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఎల్లు
సురగంగకు విలువేముంది, విలువేముంది. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. దూకే అలలకు ఏ తాళం వేస్తారు, ఆహాహాహాహాహా. కమ్మని కలల పాటు ఏ రాగం అంటారు. ఆహాహాహాహా. అలలకు అందున ఆశించిన ఆకాశం, కలలా కరగడమా జీవితాన పరమార్థం. వద్దని ఆపలేరు, ఆ వద్దని ఆపలేరు ఉరికే ఊహని. హద్దులు దాటరాదు ఆశల వాహిని. అదు పెరుగని ఆటలాడు వసంతాలు వలరంటే గిరివనముల పరిమళముల విలువేముంది, విలువేముంది. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు. వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లలు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. సార్, అయితే మీరు ఒక మోటివేషనల్ స్పీకర్. సీతారాం శాస్త్రి గారు కలంతో మోటివేట్ చేశారు, మీరు గళంతో చేస్తూ ఉంటారు. అయితే ఒక దర్శకుడు మోటివేట్ చేసిన, ఒక రచయిత మోటివేట్ చేసిన, ఒక స్పీకర్ మీలాగా మోటివేట్ చేసిన, వీటన్నిటికీ పెద్దగా కొలతలు లిమిటేషన్స్ అంటూ ఉండవు. కానీ ఒక సినిమా పాట రచయితకి కేవలం ఆ చట్రంలో, ట్యూన్ అనే చట్రంలో, సందర్భం అనే చట్రంలో ఆ 12 లైన్లోనూ 15 లైన్లోనూ మాత్రమే చెప్పాలి. సో ఒక మోటివేషనల్ స్పీకర్గా శాస్త్రి గారు సమాజాన్ని పాట ద్వారా మోటివేట్ చేసిన విధానం ఏ రకంగా? యాక్చువల్గానండి, సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమా పాట ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిరాశలోనో నిస్పృహలోనో ఉన్న, కన్ఫ్యూషన్లో ఉన్న, బాధల్లో వేదనల్లో ఉన్న, ఏదో భుజం తట్టి వీలైతే ఒకటి కొట్టి లేపిన ఒక కవి అని స్పష్టంగా చెప్పచ్చు మనం సీతారామ శాస్త్రి గారు. దానికి కొన్ని వందల ఉదాహరణలు మనం ఇవ్వచ్చు. ఆయన మామూలుగా వ్యక్తిత్వ వికాసంలో మేము ఏం చేస్తామంటేనండి, ఎక్కడో ఒక చోట తత్వాన్ని చెప్పకుండా ఓన్లీ కిక్ ఇచ్చే చెప్తాం. కోర్స్ నేను ఎప్పుడు అలా లేను, ఎందుకంటే శాస్త్రి గారి యొక్క సంస్కారాన్ని తీసుకెళ్ళడం అనేది ఎక్కడో లోపల ఏదో ఆ చిప్పు ఆయన వేసేశారు. ఆయన కలిసిన ప్రతిసారి ఆ చిప్పు సరే నాకు ఇప్పటికీ గుర్తు. యాక్చువల్గా అరే నువ్వు సభలో మాట్లాడినప్పుడు ఒక 100 మందో 1000 మందో ఉంటే అందరికీ కలిపి నువ్వు ఒక మాట చెప్తే ఆ మాట బృందం అవుతుంది. బృందంలో ఏమవుతుంది, మీరంతా ఎదగండి అంటే వాళ్ళందరూ ఒకడు ఏమనుకుంటాడంటే ఆ పక్కన చెప్తున్నాడులే నన్ను కాదులే అనుకుంటాడు, ఆడికి అది అనుకుంటాడు అని చెప్పి నువ్వు అనే పదం వాడు. నువ్వు భాష ఎలా ఉన్నా నువ్వు చెప్పేటప్పుడు ఎవరికి వాడికి అర్థమయ్యే, ఎవరికి వారికి తగిలే ఉదాహరణ చెప్పాను నేను. ఇదే దాన్ని ఆయన కూడా చేశారండి. ఎవరికి వారికి తగిన ఉదాహరణలు, అర్థమయ్యే ఉదాహరణలు, ఈజీగా ఉండే ఉదాహరణలు, ఎట్ ద సేమ్ టైం జీవితం తాలూకు ఒక అత్యద్భుతమైన స్పృహనిచ్చే ఉదాహరణలు. మీకు అమృతం అని టీవీ సీరియల్ అప్పట్లో వచ్చేది, మరి ఇప్పుడు వస్తుంది. దానికి ఒక టైటిల్ సాంగ్, అది శాస్త్రి గారు రాశారు. ఆలు ఓలు అని వస్తుంది.
అందులో ఆయన నేను పాడితే బాగుండదు కాబట్టి కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, రాత్రంతా దోమలతో ఫైటింగే మన గ్లోబల్ వారు, మనం ఈదుతున్నది చెంచాడు భవసాగరాలు. దట్ ఈజ్ సీతారామ శాస్త్రి. అక్కడ చెంచాడు భవసాగరాలని రాయడానికి ఓ పక్కన ఇందాక నేను చెప్పినట్టుగా కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు అనేది అర్థమయ్యే వాళ్ళకే అక్షర రమ్యత. భవసాగరం అనేది ఒకటి ఉందని, అది చెంచాడని ఎవరైనా కాస్తూ కూస్తూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యారు. సో ఎవరికైనా అర్థమయ్యే ఒక వ్యక్తిత్వం తాలూకు ఏవైతే సంస్పందనలు అంటాం మనం, వాటిని ఇవ్వడానికి సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసి జీవితం తాలూకు అన్ని ఛాయల్ని ఇది అది అని లేకుండా మొత్తం అన్నిటినీ టచ్ చేయడం జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నా ప్రశ్న ఏంటంటే అది ఎంత కష్టతరమైన ప్రక్రియ అనేది. ఇప్పుడు మీరు స్పీకర్, ఇంకొకళ్ళు ఒక సినిమా ద్వారా, ఇంకొకళ్ళు ఒక వ్యాసం ద్వారా, డైలాగ్ దర్శకుడు ఒక 2-3 సీన్ల ద్వారా, కానీ ఈయన కేవలం కొన్ని లైన్ల ద్వారా. అంటే ఆ 15 లైన్లో 10 లైన్లో ఇవ్వడానికి వెనకాల ఆయన మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు 100 వాక్యాలు రాసి పక్కన పెట్టి, ఇంకా బాగా రాసి పక్కన పెట్టి, కథంతా విని రాత్రంతా త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా రాత్రంతా టేబుల్ దగ్గర తన జీవితాన్ని గడిపి, ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఇవాళ మెడికల్ నాలెడ్జ్ దాంట్లో ఇంకొక 20 ఏళ్ళు ఈజీగా ఉండగలిగే మహానుభావుడు త్వరగా కారణం మనకి పాటలు అందించడం కోసం తన యొక్క శరీర కణాలని పణంగా పెట్టారని మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు. సార్ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ప్రేక్షకులకి మీ నోట్లోంచి వింటే అదొక ఆనందం. అంటే ఒకానొక శారీరక మానసికంగా మనం డౌన్లో ఉన్నప్పుడు ఆయన పాటల నుంచి ప్రభావితులమయ్యి మోటివేట్ అయ్యి ఒక మోటివేషనల్ స్పీకర్ స్థాయికి వచ్చి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా శాస్త్రి గారి సాహిత్యానికి, ఆయన నిర్వచించిన జీవితానికి నాకు తెలిసి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవడం నిజంగా గురుగారికి ఒక చిన్న దక్షిణే అనుకుంటాను, గురు దక్షిణ లాగా. అంతే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.